రాజమండ్రిలో రియల్ స్టార్ భరత్ మార్గాని భరత్ గారి ప్రచార రథం తగలబడింది. నైట్ మీద ఎవడో పెట్రోల్ వేసి తగలెట్టాడు. చూసేవాళ్ళు అందరూ ఏమనుకుంటామండి మనం, భరత్ గారి వాహనం తగలబడిందంటే ఆ భరత్ గారికి ఎవరు ఎగనిస్ట్ పోటీ చేశారు, ఆదిరెడ్డి బాసు గారు. అయితే వాళ్ళ మనుషులే తగలెట్టి ఉంటారు, లేకపోతే ఆయన కార్యాలయం తగలబడుతుంది ఊరికే అనుకుంటాం కదా. పైగా ఇప్పుడు భరత్ గారు ఓడిపోయారు కాబట్టి అక్కడ టీడీపీ గెలిచింది కాబట్టి టీడీపీ దాడులు చేస్తున్నారు అనే ప్రజలందరూ భావించే పరిస్థితి. వాస్తవానికి ఏం తెలిసిందంటే ఇక్కడ అయితే సైంటిస్ట్ కూడా ఉన్నాడండి బాబు. ఆ కారుని తగలబెట్టింది ఎవరైతే భరత్ గారు తండ్రి గారు ఉన్నారు కదండి, వాళ్ళ స్నేహితుడు అనుచరుడు. ఆ తగలబెట్టడం కూడా ఎంత గొప్పగా తగలబెట్టాడు ఏంటంటాడు, మందేశాడు శుభ్రంగానే. మందేసేసి రాత్రి 9-10 గంటల దాకా అందరూ వెళ్ళిపోతుంటారు కదా, ఎవరికాళ్ళు ఈడు కూడా వాళ్ళతో పాటు వెళ్ళిపోతూ వీటితో పాటు ఒక పెట్రోల్ కవర్ తెచ్చుకుని ప్రచార రథం మీద టైర్ మీద పెట్టాడు. ఆ పెట్రోల్ కవర్ టైర్ మీద పెట్టి దోమల చక్రం అంటించి అది ఆ పెట్రోల్ కవర్ మీద పెట్టాడు. పెడితే అది ఏం చేస్తుంది, కాలుతా కదా. ఆ కాలుతా వచ్చి కరెక్ట్ గా పెట్రోల్ దగ్గర వచ్చేటప్పుడు అప్పుడు అనుకుంటుంది. ఇది ఇక్కడ ఈ ప్రయోగాన్ని ప్రాసెస్ లో పెట్టి ఆడెళ్ళి ఇంటి పడుకున్నాడు. ఈ ప్రయోగం సక్సెస్ వదిలేదు. అప్పుడు చూస్తే ఏముంటుందండి, ఆ టైంకి ఎవడు ఉన్నాడు అక్కడ, ఎవడో ఎలా పెట్టారా, ఎవరు తగలబెట్టారా అంటే సీసీ కెమెరా చూస్తే ఎవరు లేడు అక్కడ. అలా ఏడ్రా కదా, ఇంత ముందు ఎవరున్నారు ఇక్కడ అని పోలీసులు వాళ్ళ స్టైల్ ఎంక్వైరీ చేస్తారు కదా. చేస్తే అప్పుడు ఆ సైంటిస్ట్ బయటపడ్డాడు. ఎవరు తగలెట్టండి, ఐసీ కూడా తగలెట్టుకున్నాడు. అంటే ఇలాంటి ఘనకార్యాలు చేస్తారని వాళ్ళు.